ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన రాజకీయ వివాదాస్పదంగా మారింది. జగన్ పర్యటనపైన ఆకాంక్షలు కొందరు కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద నినాదాలు, ఫ్లెక్సీలతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. ఫ్లెక్సీలపైన ఉన్న నినాదాలు సినిమా డైలాగులుగా పేర్కొన్న జగన్ పరోక్షంగా సమర్థించారు. జగన్ వ్యాఖ్యలపైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. జగన్ తీరును తప్పుబట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆర్థిక మంత్రి పయ్యావులు మండిపడ్డారు. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రౌడీలకు ఏకం చేసి ప్రజలను భయపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెబుతున్నారని పేర్కొన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి రపరపా నరుకుతా అంటున్నారని చెప్పడం ద్వారా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని కేశవ్ ప్రశ్నించారు. అరాచక పాలనను ప్రజలు రపరపా నరికి ఏడాది అయిందని కేశవ్ వ్యాఖ్యానించారు. ఉన్మాద నినాదాలు చేస్తున్న వారిని జగన్ నిస్సిగ్గుగా సమర్థిస్తుంటున్నారని కేశవ్ ఫైర్ అయ్యారు. జగన్ పర్యటన సమయంలో చేసిన వివాదాస్పద నినాదాలను ప్రస్తావించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు స్పందించారు. జగన్ పల్నాడు పర్యటనలో పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించడంతో పాటుగా ర్యాలీలో ప్రదర్శించిన ప్లకార్డులపైన మండిపడ్డారు. అటు జగన్ పర్యటన వేళ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలతో పాటుగా ప్లకార్డులను ప్రదర్శించిన వారిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.